కొత్త చట్టం కూడా వచ్చింది కదా, సైబర్ రౌడీస్ మీద రౌడీ షీట్ కూడా. ఈ చట్టం కూడా లిస్టులో కూడా there are so many. నేనేమంటున్నా అంటే మా కోసం ఎవరైనా ఆఫీసర్ కొంతకాలం మీరు చేయండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద మీరు రెస్పాండ్ అయిన తర్వాత నౌ క్రియేటర్స్ ఎవరు చేయట్లేదు. సో ఇది కూడా ఉమెన్ మీద, అది ఏ అమ్మాయి అయినా సరే, ఒక అమ్మాయి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్తే ఇట్లా ఆ అమ్మాయిని ఎంత దారుణంగా అంటే ఏ అభిప్రాయమైనా చెప్పాలి, నాట్ ఓన్లీ పొలిటికల్ ఒపీనియన్, సోషల్ ఒపీనియన్, తన పర్సనల్ ఒపీనియన్, ఎనీథింగ్ పోస్ట్ చేస్తే ఆమెని ఎన్ని రకాలుగా అంటారో అన్ని రకాలుగా అంటారు. సో అలాంటి వాళ్ళకి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోగలిగితే వీళ్ళందరూ ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయట్లేదో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది మా మీరు చూడండి సార్. అంటే ఇప్పుడు ఏ క్రియేటర్ చేయట్లేదు మేడం, బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయట్లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే అందరూ ఆగిపోతారు సార్. వాళ్ళు పిరికి వాళ్ళందరూ వాళ్ళు చాలా పిరికి వాళ్ళు. చెప్పండి ఏదో చెప్పాడు, ఇతనికి ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా, ఇన్ని లైక్స్, ఇంత వ్యూవర్షిప్ వచ్చింది కదా, అందువల్ల ఇంకా 10 మంది సార్ అవన్నీ నేను ఇవ్వట్లేదు. షేర్లు విపరీతంగా చేస్తున్నారు సార్. అంటే మాటలు ఎంత ఎక్కువ అంత షేరింగ్ అవుతా వస్తుంది, ఈజీగా ఫేమ్ లోకి రావచ్చు. అండ్ అల్గారిథం కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో నాకుండే ఫాలోవర్స్ నా ఫోటో చూపించడం, నా ట్యాగ్స్ వాడడం ద్వారా ఎక్కువ మంది అల్గారిథం సపోర్ట్ చేస్తుంది. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ వాళ్ళు మాట్లాడే బూతులన్నీ కూడా చూపిస్తుంది అల్గారిథం. సో దే యూజింగ్ అల్గారిథం లైక్ దిస్. సోషల్ మీడియాలో మీరు దీని గురించి ఎట్లా పెడతారో అట్లానే ఈ ఇష్యూ గురించి కూడా ట్వీట్ చేస్తే బాగుంటుంది. చెప్పుతో కొడతాను, నేను బోయి ఉందా బూతులు అది తక్కువే. ఇది మళ్ళీ అబ్బాయిలు కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, బట్ వాళ్ళకి వేరే టైప్ ఉంటాయి కానీ ఈ టైప్ ఉండదు. అంటే ఇట్లాంటివి మన ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మల్ని మేము చేసే పని చేయకూడదు, ఇది ఆపాలి. దట్ ఈస్ ద టార్గెట్. అంటే ఒక్క పర్సన్ అంటే సార్ నేనేమంటున్నా అంటే క్రియేట్ సమ్ సిస్టమ్ వేర్ వీ కెన్. ఇప్పుడు మీతో రావడానికి వీ నీడ్ రాధిక టు టేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ కమ్, బట్ ఎవ్రీ టైం చేయలేం కదా. సిస్టమ్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ కంప్లైంట్ సో దట్ వార్నింగ్ మీరు జైల్లో కూడా సార్ 10 మందిని మీరు ఆఫీస్ పిలిపించి అరెస్ట్ చేస్తే చాలు సార్, ఇతను చేస్తే చాలు, అది మొత్తం ఒకసారి వార్నింగ్ ఇచ్చినా సార్. ఇంకోటి మీరు రెగ్యులర్ గా ట్వీట్స్ అది చేస్తారు కదా సార్, బెట్టింగ్ యాప్స్ కానీ నార్మల్ గా మీరు ట్వీట్స్ చేస్తారు కదా, అట్లా ట్వీట్ మీద కూడా కొంచెం ఒక ట్వీట్ చేయండి, ఒక వీడియో ట్వీట్ చేయండి. సార్ ఇలాంటి సోషల్ మీడియాలో టీజింగ్ వలన చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. విమెన్ బయటికి రావడమే కష్టం. ఒక్క నలుగురు అరెస్ట్ చేయండి సార్, అందరూ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.